ఇవాళ జూలై 1 అంటే నేషనల్ డాక్టర్స్ డే అండ్ మనం లెజెండరీ అందరికీ సుపరిచిత వైద్యులు ప్రపంచానికి ఎంతో వైద్య సేవ చేసిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో ఉన్నాం మనం ఫ్రమ్ ఏఐజీ హాస్పిటల్స్ అండ్ వారి సేవల వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో మనకందరికీ తెలుసు. సార్ మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్స్ డే అనేది ట్రెడిషనల్గా జూలై 1 సెలబ్రేట్ చేస్తుంటారు. ఇది డాక్టర్ బీసీ రాయ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆయన పుట్టినరోజు. దానికి ఇది సంబంధం అది కంబైన్ చేసి డాక్టర్స్ డే అని రికగ్నైజ్ డాక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ. కానీ డాక్టర్స్ కూడా మేము జనరల్గా పబ్లిక్ చెప్పేది ఏమంటే పేషెంట్స్ మా దగ్గర రావటం మాకు అంత ఇష్టం లేదు. పేషెంట్స్ రాకపోతేనే బెటర్. దీనికి ప్రివెంటివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్యన చాలా ప్రివెంటివ్ హెల్త్ గురించి ఎంఫసైజ్ చేస్తున్నాము. ప్రివెంటివ్ హెల్త్ అంటే మీకు జబ్బులు రాకుండా ఎలా చూసుకోవాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు డయట్ కంట్రోల్ చేయటము, ఫిజికల్ యాక్టివిటీస్ ఇంక్రీజ్ చేయటము, అదేవిధంగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకుండా చూసుకోవటము. ఈ హెల్తీ హ్యాబిట్స్ తోటి మీరు డాక్టర్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. పేషెంట్స్ అంటే జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. సో ఐ థింక్ ఆన్ దిస్ డాక్టర్స్ డే ఐ వాంట్ టు ఎంఫసైజ్ ప్రివెంటివ్ హెల్త్. అందరూ కూడా మన సొసైటీలో ప్రివెంటివ్ హెల్త్ ఫాలో చేస్తే చాలా వరకు లైఫ్ ఇంక్రీజ్ చేయొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సార్ ప్రివెంటివ్ హెల్త్కి ముఖ్యంగా గట్ హెల్త్కి సంబంధించి 2 జాగ్రత్తలు చెప్పండి సార్. గట్ హెల్త్కి సంబంధించింది ఇప్పుడు మనకు తెలిసింది ఈ మధ్యన ఏమంటే గట్ హెల్త్ కూడా అంత కంట్రోల్ గట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్టీరియా మనని కంట్రోల్ చేసినా మనం బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు. ఎలాగంటే మంచి డయట్ అంటే హై ఫైబర్ డయట్, మోర్ వెజిటబుల్ బేస్డ్ డయట్, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజు, ఈ స్మోకింగ్ అది లేకుండా ఇవన్నీ కరెక్ట్గా మనం కొన్ని ప్రోబయాటిక్స్ తీసుకోవటం వల్ల మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. దీనివల్ల జనరల్ హెల్త్ ఇప్పుడు మనకు తెలిసింది ఏమంటే గట్ నుంచే కంప్లీట్ హెల్త్ అంతా కంట్రోల్ ఉంటుంది అన్నమాట. హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా మనము గట్ హెల్త్ తోటి అవి ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సార్ అండ్ ఫైనలీ మీరు పాటించిన 2 ఆరోగ్య సూత్రాలు మీకు చాలా వర్కౌట్ అయినవి, మీరు నేర్చుకున్నవి సార్. నేను 2 ఇంపార్టెంట్ ఏమంటే ఫుడ్, దాని తర్వాత ఎక్సర్సైజ్ 2 కూడా రెగ్యులర్గా చేస్తాను. అదేవిధంగా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మెడిసిన్స్ అవాయిడ్ చేస్తాను అన్నమాట. దట్స్ అ వెరీ బిగ్ థింగ్ సార్. ఒక డాక్టర్ నుంచి ఏ మెడిసిన్స్ వేసుకోరు మీరైతే? అంటే యాంటాసిడ్స్ అవసరం కూడా అంటే ఒకవేళ షార్ట్ టర్మ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ నా ప్రకారము బాడీకి ఎంత తక్కువ మెడిసిన్స్ ఇస్తే అంత మంచిది. చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ ఇవాళ. మీకు మరొకసారి మా అందరి వైపు నుంచి నమస్కారాలు ఫర్ బీయింగ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హూ కాంట్రిబ్యూట్ సో వండర్ఫుల్లీ టు ద మెడికల్ ఫ్రెటర్నిటీ అండ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఇవాళ వరల్డ్ రినౌండ్ అందరికీ సుపరిచిత ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబ గారితో ఉన్నాం. బాలాంబ గారు ఇస్ సినానమస్. ఎన్ని డెలివరీలు, ఎంతమంది శిశువులు ఆవిడ చేతుల మీదుగా ప్రపంచంలోకి వచ్చారో చెప్పలేము. మ్యామ్ హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యామ్ మీ ప్రొఫెషనల్ సక్సెస్కి ఏకైక రీజన్ ఒకటి పాయింట్అవుట్ చేయాలంటే ఏముంటుందండి? ఎథిక్స్. అదేనండి. అంటే ఐఎమ్ వెరీ ఎథికల్. పేషెంట్లకి విశ్వాసం ఉండాలి మన పట్ల. మనం కూడా నిబద్ధతతో చేయాలి. వాళ్ళని మోసం చేయకూడదు, వాళ్ళు మనల్ని మోసం చేయకూడదు. ఎందుకంటే ఈ ట్రస్ట్ అనేది 2 వైపుల నుంచి ఉంటుంది. వాళ్ళు మనల్ని నమ్మాలి, మనం వాళ్ళని నమ్మాలి. అది లేకపోతే మాత్రం ఇది జరగదు. ఈ మధ్యకాలంలో అది కొంచెం తక్కువైపోయింది. కాబట్టి అంటే మా జనరేషన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధానం వేరు. అంచేత ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడాను నిబద్ధతతో చేస్తే మా ప్రొఫెషన్ ఎప్పటికీ కూడాను మంచి పేరుతోనే ఉంటుందండి. స్త్రీల ఆరోగ్యం, అమ్మవారి ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో మహిళల ఆరోగ్యం అంత ఇంపార్టెంట్ అని చెప్పుకునే సంస్కృతి మంది. సో మహిళల ఆరోగ్యానికి మీరు ఇచ్చే 3 చిట్కాలు మీరు కూడా పాటించడం కావచ్చు. మొట్టమొదటిది యాక్టివ్గా ఉండాలి, తనని తాను చూసుకోగలిగి ఉండాలి, ఇతరులను చూసుకోవాలి, మనల్ని మనం చూసుకుని తర్వాత ఇతరులను చూసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళందరినీ చూసుకొని మనల్ని మనం చూసుకోలేదనుకోండి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన ఆరోగ్యం దెబ్బతింటే వాళ్ళని ఎలా చూస్తాం మనం? కాబట్టి మన ఆరోగ్యం చాలా ముఖ్యము. అలాగే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మళ్ళీ మన ఈ లోకాన్ని వదిలిపోయే వరకు కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అది ముఖ్యమైన విషయం. ఎలా కాపాడుకోవచ్చండి? రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ జబ్బు లేకపోయినా కూడా
చెకప్ చేయించుకోవాలి. పిల్లల్ని ఎలా చూపించుకుంటామో మనము, చిన్నపిల్లల్ని మనం వెల్ బేబీ క్లినిక్కి తీసుకెళ్తాం కదా, అలాగే వెల్ ఉమెన్ క్లినిక్కి కూడా వెళ్ళాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. డాక్టర్లు చెప్పిన సలహాలని తూచా తప్పక పాటించాలి, అది కూడా చాలా ముఖ్యము. తర్వాత 35 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడాను రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ప్యాప్స్మియర్స్, బ్రెస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ చేసుకోవాలి. ఒక వయసు వచ్చేసి ముట్లు ఉడిగిపోయిన తర్వాత కూడాను తీసుకోవలసిన టీకాలు చాలా ఉంటాయి వాళ్ళకు కూడాను. కాబట్టి వాళ్ళు కూడాను ఆ టీకాలు తీసుకోవాలి. జీరియాట్రిక్ వయసు అంటాము. ఆ వయసులో కూడాను కొన్ని టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదాహరణకు మ్యామ్ న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఫ్లూ రాకుండా ఫ్లూ వ్యాక్సిన్, ఇలాంటివన్నీ మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మనకి ముఖ్యంగాను ఒక వయసు వచ్చిన వాళ్ళందరూ చాలా మటుకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్తో చనిపోతారు. అలా రాకుండా ఉండాలి అంటే కొన్ని వ్యాక్సిన్స్ చాలా ముఖ్యము. ముఖ్యంగా ఫ్లూ ఒకటి, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఒకటి. అలాగే మనకి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. తప్పనిసరిగా వెళ్ళి డాక్టర్ దగ్గర రెగ్యులర్గా పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము, షుగర్ ఉంటుంది, ఎప్పుడో ఇచ్చిన మాత్రం ఇంకా వాడుతూనే ఉంటారు, అంతేగాని వాళ్ళు చెక్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు. ఇలాంటివన్నీ చేయకూడదు. వ్యాయామం అన్నది చాలా ముఖ్యము, అది తప్పనిసరిగా పాటించాలి. కనీసం రోజుకి ఒక అర్ధగంటన్నా నడవడం కనీసము, ఇది అలవాటు చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం భోంచేశాక 10 నిమిషాలు నడవడం, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి చాలా తొందరగాను కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. మనకి మనం భారం కావద్దు, ఇంకోళ్ళకి భారం కావద్దు. అద్భుతమైన మాట చెప్పారు మ్యామ్. చివరగా మానసిక ఆరోగ్యంపై మహిళలు ముఖ్యంగా దృష్టి పెట్టరు. సో దీనికి ఏం సూచనలు ఇస్తారు మ్యామ్? ఒత్తిడి లేకుండా హాయిగా ఆనందంగా ఉండడానికి ఏమిటి మార్గాలు? మొట్టమొదటి మన తాపత్రయం వదిలేయాలండి. ఎంతసేపు పిల్లలకి పిల్లలు వాళ్ళని గురించి ఆలోచన చేయకుండాను, వాళ్ళు మన మాట ఒక వయసు వచ్చాక వినరు, వదిలేయాలి. మనం ఆనందంగా ఉండే మార్గాలు వెతుక్కోవాలి. అది ఎంతసేపు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అంత ఆరోగ్యంగా ఉంటాము, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, మానసికంగా కూడా ఏ ప్రాబ్లము రాకుండా ఉంటాం. అద్భుతంగా చెప్పారు మ్యామ్. డాక్టర్స్ డే సందర్భంగా ఈ ప్రపంచంలో ఎంతో మందికి మీరు గొప్ప జీవితాలకి అలాగే సమస్యలకి పరిష్కారాలు చూపిస్తూ మీరు కారకులు అయినందుకు మీకు నమస్కారాలు సాక్షి తరఫున. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం. డాక్టర్స్ డే సందర్భంగా కేర్ హాస్పిటల్ నాంపల్లి బ్రాంచ్లో మనం ప్రస్తుతం ఈ హాస్పిటల్ హెడ్ అయిన డాక్టర్ సమీవులతో ఉన్నాం. వారికి శుభాకాంక్షలు చెప్దాం. సార్, హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు పాటించిన 2 ఆరోగ్య సూత్రాలు మీకు బాగా హెల్ప్ చేసినవి, దట్ యూ ఫీల్ పీపుల్ షుడ్ అబ్సల్యూట్లీ డూ టుడే. 2 tips, health tips. So nowadays the diet is very important. Previously we used to say what you will be. నువ్వు ఏమని చెప్తావో నీ నాలుగు మంచిదైతే నువ్వు మంచిగా ఉంటావు అని ఏదైతే నానుడి ఉందో, సేమ్ థింగ్ నౌ వాట్ యూ ఈట్ వాట్ యూ విల్ బీ. నౌవేడేస్ దట్ న్యూ కాన్సెప్ట్. సో ఏమైతే తింటావో అదే హెల్త్ నీకు బెనిఫిట్ ఉంటుంది. సో కంట్రోల్ యువర్ డైట్ అండ్ హ్యావ్ ఏ హెల్తీ డైట్ సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఏ హెల్తీ లైఫ్, leading entire life. Previously in olden days we used to walk a lot. Right. Now we are not at all walking. We are habituated to a lot of mechanical things. Either you sit on the desk 24/7 or you take vehicles to move around. So you have to avoid this kind of things, inactivity, and you have to increase your physical activity. At least do 1 hour walking. At least 8,000 to 10,000 steps per day. It will make you very healthy. And also a lot of diseases can be controlled or removed. For example, brain stroke will be removed if you have 8,000 to 10,000 steps per day. That's a very amazing insight. Yes, it is. And also heart disease can be reduced or eliminated by having a walk. There is a lot of benefits with the walking. You can control your lipids, hypertension, sugars, all other diseases by just walking. So spend at least 45 minutes to 1 hour per day and have a brisk walk. So these are the 2 main tips I can share with everybody, and I hope everybody will follow that. Dr. Sami, meeku once again happy Doctors Day and ధన్యవాదాలు. Thank you so much. Thank you, sir. ప్రస్తుతం మనం ఇక్కడే హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ ఆనంద్ గారితో ఉన్నాం. వారి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. సార్, హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. సార్, జీవనశైలి బాగా మారిపోతుంది. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే 2 చిట్కాలు మీకు వర్తింపజేసుకున్నవి.
నేను ఇచ్చే 2 చిట్కాలు, ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్, 2 డైట్ మేనేజ్మెంట్. దీంతో అన్ని మీ బాడీ కండిషన్స్ అన్నీ విల్ గెట్ అడాప్టెడ్ అండ్ విల్ బి ఆల్వేస్ హెల్తీ. అండ్ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తారు సార్? Be cool, meditate a lot, have healthy diet, sleep peacefully and sleep healthy, and do as much as walking as possible. Or if you are used to cycling, do cycling. That's also a good exercise nowadays. So, happy Doctor's Day to you, sir. Thank you once again. Thank you. And I wish all my doctors also very happy Doctor's Day. Thank you so much, sir. మరోసారి అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఐఎమ్ హియర్ విత్ డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్ ఏకే, ఈ ఈఎన్టీ సర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్. అండ్ వారు దాదాపు 20 సంవత్సరాల అనుభవంలో డాక్టర్గా ఏం నేర్చుకుందాం. సార్, హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. Thank you, ma'am. Thank you so much. And happy Doctors Day to all the doctors in the world. సో ఇవాళ మనం ఒక డాక్టర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ఉన్న కారణం మనందరికీ తెలుసు. డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ గారి జన్మదినం డేన మనం ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. డాక్టర్స్ డే సందర్భంగా మీరు పాటించే 2 ఆరోగ్య సూత్రాలు అందరికీ వర్తింపు చేసుకునే. జనరల్గా చాలా సులభంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఒక ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా అవసరం. స్వచ్ఛమైన గాలి పొద్దున్న లేవగానే మనం పీల్చడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్ మనం తీసుకుంటున్న ఆహారం ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉంటామో అది మనం తీసుకోవాలి. మూడోది యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అన్నది ఎవ్రీడే కనీసం ఒక 45 minutes మనం ఒక బ్రిస్క్ వాక్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ అట్లీస్ట్ 3 times a week అనేది మనం చేస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటాము. ఇంకొకటి మీరు నా చుట్టూ చూస్తున్నారు, ద గ్రీనరీ అండ్ ఆల్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ఈ చుట్టూ మీరు చూస్తున్నటువంటి గ్రీనరీ ఏదైతే ఉందో మనకే కాదు, ఎవ్రీబడి, చిన్నపిల్లలు పెద్దలు అందరికి, ఈ ప్రపంచం మొత్తానికి కావాల్సిందల్లా ఫ్రెష్ ఎయిర్ అండి. ముఖ్యంగా ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ గ్రీనరీ ఈ చెట్లతో వస్తుంది. సో మనం అందరం పువ్వులతో పాటు చెట్లు పంచుదాం, చెట్లు నాటుదాం. వీలైనంత వరకు మనం ఒకరినొకరు మనం కాపాడుకుంటూ అండ్ లెట్స్ మేక్ ఎ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ హెల్తీ అట్మాస్ఫియర్. Thank you so much, Dr. Moin. That means a lot, I think, to a lot of people. Thank you so much, sir. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనం కేర్ హాస్పిటల్లో వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, డాక్టర్ విద్యాసాగర్ గారు. సార్, హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. థ్యాంక్స్. సార్, డాక్టర్స్ డే సందర్భంగా ఆహారంలోనే పూర్తిగా ఆరోగ్యం అంతా ఇమిడి ఉంటుంది. ఆహారపు అలవాట్లు మీరు ఏమేమి కల్టివేట్ చేసుకుని అందరికీ చెప్పదలుచుకున్నారు ఇవాళ? లైఫ్లో ప్రతి దాంట్లో డిసిప్లిన్ అవసరమమ్మా. దాంట్లో ఫుడ్లో కూడా డిసిప్లిన్ అవసరం. సో ఫుడ్ ఎప్పుడైనా మనము హెల్దీ ఫుడ్ తీసుకోవడం మంచిది. హెల్దీ ఫుడ్ అంటే ఎక్కువ ఫ్యాట్స్ ఉండొద్దు, ఎక్కువ స్పైసెస్ ఉండొద్దు. ఓకే, మితంగా తినాలి, రుచి కొరకు తినొద్దు, కడుపు ఆకలికి తినాలన్నమాట. అంటే మితంగా తినేసి, ఇంకొకటి మనం మర్చిపోతున్నాం ప్రజెంట్ డే ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. సో అది చేసేస్తే మా దగ్గరికి రానవసరమే లేదు. సో ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మీ మెడికల్ ఫ్రెటర్నిటీకి ఏం చెప్పదలిచారు సార్? మా మెడికల్ ఫ్రెటర్నిటీకి కూడా ఇదే చెప్పదలిచాను. అదే నేను ఇప్పుడు ఒకరు నాతో అడిగారు ఏంటి మీ మెసేజ్ అంటే, ఇదే మెసేజ్ నేను పెట్టాను వాళ్ళకి కూడా. అది సో హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫర్ ది పేషెంట్స్, డోంట్ బికమ్ గూగుల్ డాక్టర్స్ అండ్ ట్రై టు సెల్ఫ్ ట్రీట్ యువర్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని మూలన డయాగ్నోసిస్ లేట్ కావచ్చు, ఒక్కొక్కసారి సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది ప్రాణాంతకం కూడా కావచ్చు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విద్యాసాగర్ గారు. మరోసారి మీకు వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్. డాక్టర్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనం డాక్టర్ గోవర్ధన్ గారితో మాట్లాడబోతున్నాం ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ కేర్ నాంపల్లి. సార్, వెరీ హ్యాపీ డాక్టర్స్ డే టు యూ. థ్యాంక్ యూ. సార్, ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఆరోగ్యానికి పాటించవలసిన ముఖ్య సూత్రాలు ఏమిటి? క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం వారంలో 150 నిమిషాలు, కనీసం 5 రోజులు వారంలో. సో మొత్తం 150 నిమిషాలు వ్యాయామం ఉండేట్టుగా చూసుకోవాలి. ఇకపోతే మనం తీసుకునే ఆహారం, సో మన ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. మెడిటరేనియన్ డైట్
అంటే ఇది యూజువల్గా ఐడియల్ డైట్గా భావిస్తారు. ఇందులో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్, కొంచెం సీ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట, హోల్ గ్రెయిన్స్. అది ఆహారానికి సంబంధించి. అలాగే ఆహారం కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెం పుష్టిగా చేయాలి. మధ్యాహ్నం భోజనం మోస్తరుగా తీసుకోవాలి, రాత్రి తక్కువ తీసుకోవాలి. అది రాత్రి భోజనం కూడా సాధ్యమైనంతవరకు అర్లీ డిన్నర్ ఇస్ బెటర్. 7:30-8 గంటలకు భోజనం చేస్తే అది ఆరోగ్యానికి మంచిది. ఇకపోతే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, అలాగే ధూమపానం. సో ఆల్కహాల్కి, ధూమపానానికి దూరంగా ఉండాలి. మందులు కూడా తక్కువగా వాడాలి. సాధ్యమైనంతవరకు అవసరమైన మేరకే మందులు వాడాలి. సో 10 రకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ని ఫాలో కావడం కంటే కూడా ఏది అవసరమో అది ఫాలో చేయండి. ఒక మంచి ఫ్యామిలీ ఫిజిషియన్ ఎంచుకోండి. సో ఎంతమంది డాక్టర్లు చూస్తున్నప్పటికీ కూడా మీరు ఫ్యామిలీ డాక్టర్ గారితో, ఫ్యామిలీ ఫిజిషియన్ తోటి డ్రగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే తెలియకుండా ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే అవే మందులు రిపీట్ అవుతుంటాయి, డిఫరెంట్ ఫార్మ్స్, బ్రాండ్ నేమ్స్ చేంజ్ అవుతుంటాయి. సో తెలియదు, ఒక డాక్టర్ ఏం రాశాడని ఇంకో డాక్టర్ తెలియకుండా రాసేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ చెక్ చేయడానికి ఒక మంచి ఫ్యామిలీ ఫిజిషియన్ అవసరం మీకు. సో ఇవి మనకి ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఇవి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గోవర్ధన్ గారు. విష్ యూ హ్యాపీ డాక్టర్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Yeah, Doctors Day సందర్భంగా we have with us Dr. Abdul Fatah, ప్రముఖ urologist from CARE Nampally. Happy Doctors Day, sir. Thank you. What is your resolution in your own stream of medicine this Doctors Day, sir? This Doctor Day, I think I want to treat more and more number of patients and make them happy. Can you tell me 2 health tips that you have followed that have worked for you? I think drinking a lot of water and losing weight. These are 2 tips I think that will go for long. Now give us 2 tips to lose weight, sir. Less of carbohydrates, more of proteins, but less of outside food. Thank you very much, sir. Wishing you a very happy Doctors Day. Thank you. Thanks a lot. Hello everyone, I am Dr. Chinnababu Sunkavalli. I wish a very happy Doctors Day to all the doctors who are serving the people out there. ప్రతి ఒక్క డాక్టర్కి డాక్టర్స్ డే శుభాకాంక్షలు నేను తెలియపరుస్తున్నాను. ఇట్స్ సచ్ ఎ నోబల్ జాబ్ దట్ యు ఆర్ డూయింగ్ ఈవెన్ యాజ్ వి సర్వ్ పీపుల్. ఇట్స్ సచ్ ఎ జాయ్ టు బీ ఏబుల్ టు ఇంపాక్ట్ ద లైఫ్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ అండ్ కీప్ కంటిన్యూయింగ్ ద గుడ్ వర్క్ దట్ యు హావ్ ఇనిషియేటెడ్ అండ్ డెఫినెట్లీ దిస్ ఈజ్ సంథింగ్ దట్ విల్ గివ్ జాయ్ టు ఈచ్ వన్ ఆఫ్ us. Thank you so much. Myself, Dr. Satish Reddy, consultant clinical and interventional pulmonologist at CARE Hospital, High-Tech City. I wish all my colleagues a very happy Doctors Day. Hello everyone, I am Dr. Bhavani Prasad Ganji, Senior Consultant Neurosurgeon at CARE Hospitals, High-Tech City. I wish all my colleague doctors a wonderful, happy Doctors Day for bringing smiles on their patients' faces by working tirelessly day and night. Once again, I wish you a very happy Doctors Day. Hi, this is Dr. Kailash Mitchell. I am a senior consultant neurologist working at CARE Hospitals, High-Tech City. I wish all my colleagues a very happy Doctors Day. Hi, I am Dr. Jagmohan Reddy, Senior Consultant Orthopedic Surgeon working at CARE Hospital, Gachibowli. I wish all the doctors a happy Doctors Day on the occasion of National Doctors Day, that is 1st of July, in remembrance of Dr. B.C. Roy, eminent physician and former Chief Minister of West Bengal. On this occasion, please look after your health. Hello, I am Dr. Asha Subbalakshmi Musnuri, Clinical Director and Head and Consultant Gastroenterologist, Department of Medical Gastroenterology and Liver Diseases at CARE Hospitals, High-Tech City, Hyderabad. I would like to wish all my doctor colleagues a very happy Doctors Day, and may you continue to heal and continue to preserve your own health and take care of the health of not only yourself but of the community, the country and the world. Doctors Day is celebrated on July 1st every year in memory of late Dr. B.C. Roy,
who was an eminent doctor from West Bengal and was also a very good politician, and he was a former Chief Minister of West Bengal. In his memory, we all celebrate the Doctors' Day and honor our colleagues and the community, the country and the world. Thank you.